కోదాడ పట్టణంలోని ఇటీవల సబ్ జైల్లో డెత్కు గురైన కర్లా రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఇటీవల కాలంలో సబ్ జైల్లో డెత్కు గురైన కర్లా రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. రాజేష్ మృతికి ప్రభుత్వ బాధ్యత వహించాలన్నారు. ఇప్పటి వరకు మృతికి కారకులైన వారిని శిక్షించబడకపోవడం అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలే నా కుటుంబం అంటున్న ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి బాధిత కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు. దశల వారీగా ఉద్యమాలు చేస్తున్న దళిత సోదరులకు అభినందనలు తెలిపారు. స్థానిక మంత్రి రాజేష్ మృతికి బాధ్యత వహించాలన్నారు. కర్లా రాజేష్ కు న్యాయం చేయాలి. కర్లా రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలి. కర్లా రాజేష్ కుటుంబానికి కర్లా రాజేష్ మరణ హాస్పిటల్కి పోయాను. ఇక పిల్లగాన్ని బాగా ఆవేశం వస్తుంది. కండబెట్టారు, ఆశీస్సుని పెట్టారు. ఇంకొక డాక్టర్ అన్న వచ్చి మరి ఒక ఇంజక్షన్ అన్న ఏదన్నా వేద్దాను అన్నది కూడా వాళ్ళు కూడా పట్టించుకోలేదు. అర్ధగంట సేపు పిల్లగాడు అల్లాడిందమ్మా. అల్లాడి ఈ పోలీసులు వాళ్ళని నా పిల్లగాడు చచ్చిపోయిందని లేకపోతే అన్నగారికి ఏమవుతుందంటే ఫస్ట్ ప్రధాన కారకులు సస్పెండ్ చేయాల్సింది, రిమూవ్ చేయాల్సింది. అట్లా కాబట్టి ఎమ్మెల్యే కాబట్టి చెప్పేసి అన్న స్టేట్మెంట్ ఇచ్చింది. మార్నింగ్ అన్నగారితో మాట్లాడటం పట్టపోవాలి మేడం. పిల్లగాని ఇంట్లోకి వచ్చి ఇద్దరు పట్టపోయారు. వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. వాళ్ళు కానిస్టేబుల్ చీజ్ బట్టల మీద ఇచ్చారు. అయ్యా నేను ప్రైవేట్కి తీసుకుపోతాయా, నాకు ఏంటయ్యా, నేను చూపెట్టుకుంటా అన్నా కూడా నాకు అసలు ఇవ్వలేదమ్మ. వాళ్ళు హెల్త్ బాగలేకపోతే హాస్పిటల్ తీసుకుపోయి చూపెట్టాలి అమ్మ. అది కూడా లేకుండా విజయనగరం తీసుకుపోయి నా పిల్లగాని జైల్లో ఉంచారు. నుంచి మళ్ళీ నేను శుక్రవారం మళ్ళీ సోమవారం మంగళవారం బుధవారం బేస్తారం దాకా కూడా పోవాలమ్మ. శుక్రవారం పోయిన తర్వాత పిల్లగాడి మాట్లాడింది. మళ్ళీ ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత శనివారం బాగలేదంట. బాగలేకపోతే మళ్ళీ అప్పుడు హాస్పిటల్ చేసిపోయి మరి అట్టనన్ను ఉంచాలమ్మ. హాస్పిటల్ అట్లా ఉంచుకోకుండా ఎమ్మటే 2 టాబ్లెట్లు తీసుకొచ్చి ఆ పిల్లగాడికి ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చారు జైలు. నేనేం చేసినట్టు 6 గంటలకి మళ్ళీ శనివారం రోజు బాగలేదని హాస్పిటల్ తీసిపోయి ఆవేశం వస్తుందంట. శనివారం తీసుకపోతే హాస్పిటల్ పోయి ఇక పిల్లగాని చూసుకుంటా కడుపు చదువుకుంటూ పోయినమ్మా. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.